అలాగే చాలా మంది మీరు వ్యవసాయాన్ని ఎందుకు స్పెషల్ గా తీసుకున్నారు, దీని గురించి ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు ఇంతకు ముందు మన ఛానల్ ని అంతగా చూడలేదు. సో ప్రజెంట్ వ్యవసాయం గురించి చెప్పేటప్పటి నుంచి సో ఛానల్ తెలియని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిపోయి బాగా చెప్తున్నారు అని మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. సో వ్యవసాయం గురించి ఎందుకు తీసుకున్నారు అని చాలా మంది అడగడం జరిగింది. వ్యవసాయం గురించి ఎందుకు తీసుకున్నాను అంటే ఫార్మింగ్ మీద చాలా మంది మూవీస్ కూడా చేస్తున్నారు. శ్రీకారం, మహర్షి, సో రీసెంట్ గా నితిన్ మూవీ చేశారు. ఇట్లాగా ప్రతి ఒక్కరు వ్యవసాయం గురించి చాలా మంచి మూవీస్ చేస్తున్నారు. కొంతమందిలో మార్పు వస్తుంది, కొంతమందిలో చూసినంత వరకే ఉంటుంది, తర్వాత ఏం చేయలేకపోతున్నారు. కానీ వ్యవసాయం అనేది ఇది ఒక జాబ్ కాదు, నా జాబ్ వే ఆఫ్ లైఫ్. ఇది చాలా సార్లు చెప్పాను, వ్యవసాయం అనేది చాలా మంచి. సో ఫ్రెండ్స్, చాలా మంది అయితే అడగడం జరిగింది, మీరు వ్యవసాయాన్ని ఎందుకు స్పెషల్ గా తీసుకున్నారు, వ్యవసాయం గురించి ఎందుకు ఇట్లా ఇదిగా చెప్తున్నారు అంటే, సో వ్యవసాయం అనేది మనం ఎవరైనా చేసుకోవచ్చు. స్టడీస్ చేసిన వాళ్ళే జాబ్ చేయొచ్చు. అలాగే ఏదో ఒకటి చేయాలంటే కొంచెము రాయడానికి కానీ కొంచెం స్టడీ చేయాలి. అదే వ్యవసాయము ఎవరైనా చేయొచ్చు. అది ఎలా వాడాలి, ఏంటి, ఒక పంటకి ఏ మందు ఎలా వేయాలి అనే ప్రతి ఇన్ఫర్మేషన్ వ్యవసాయానికి సంబంధించి మేము ఇక్కడ కోచింగ్ ఇస్తాం, మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడుద్ది ఒక్కొక్క పంటకి అనేది స్పెషల్ గా చెప్పి ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్ గా కూడా చేసి పెడతాను ఛానల్లో. ప్రతి ఒక్క ఛానల్ ఫాలో అవుతూ రండి. ఇంకా అంతేకాకుండా ప్రకృతికి సంబంధించిన వీడియోలు కూడా చేస్తాను. ఎందుకు ప్రకృతి గురించి ఎంచుకున్నాను అంటే, సపోజ్ ఫ్రెండ్స్, ఇది చాలా మంచి లాజిక్. ప్రకృతి అనేది నువ్వు ప్రకృతికి ఏమి ఇస్తావో ప్రకృతి నీకు అది ఇస్తుంది. నువ్వు ప్రకృతికి మంచి ఇచ్చినవంటే నీకు మంచి ఇస్తుంది. అది ఎట్లా అంటే, ఇప్పుడు చాలా మంది ప్రకృతిని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. ఒకప్పుడు ఎన్నో చెట్లు ఉండేవి, ఒకప్పుడు ఎంతో వాటర్ ఉండేవి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఉన్న చెట్లను మొత్తం నరికేస్తున్నారు. అట్లాగే వాటర్ ఫెసిలిటీ, ఇంతకుముందు వాటర్ ఎట్లా బావి లోపలికి వెళ్ళి తోడుకొని తెచ్చేవాళ్ళు, బోర్లు కొట్టుకొని తీసుకొచ్చుకునేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు. అక్కడ కష్టపడుతున్నారు కాబట్టి వాటర్ అనేది కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎంతగా అవసరమైనయో అంతవరకు యూజ్ చేసేవాళ్ళు. కానీ ప్రజెంట్ ట్యాప్ తిప్పితే వాటర్ వస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టు పారిపోస్తున్నారు. మనము భూమిలో ఉన్న వాటర్ మొత్తాన్ని వేస్ట్ చేస్తూ ఉంటే, ఒకప్పుడు వాటర్ బాటిల్స్ రెడీ చేస్తుంటే వాటర్ అమ్ముతుంటే ఎగతాళి చేసిండ్రట. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక లాజిక్ ఏంటి, మార్కెటింగ్ భలే చేస్తున్నావు, అందరూ మార్కెటింగ్ చేస్తున్నావు ఏంటి అని అంటారు కదా. బయట జరిగేదంతా ఏంటి, మార్కెటింగ్ కదా. నువ్వు ఇప్పుడు క్యాన్ వాటర్ బయటకి వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అక్కడ తీసుకెళ్తే క్యాన్ వాటర్ నీకు ఎంత ఉంటుంది అంటే 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది. అదే నీకు అర్జెంట్ గా ఎప్పుడైనా దాహం వేసినప్పుడు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక లీటర్ కంపెనీ వాటర్ బాటిల్ కావాలి అంటే అప్పుడు ఎంత ఉంటుంది, 20 రూపీస్. సింపుల్ లాజిక్ కదా. ఒక క్యాన్ వాటర్ ఎంత, 20 లీటర్స్ 20 రూపీస్, ఇక్కడ 1 లీటర్ 20 రూపీస్. అంటే మన అవసరాన్ని తగ్గట్టు మార్కెటింగ్ ఉంటుంది, మనకి అవసరానికి తగ్గట్టు డిమాండ్ ఉంటుంది అనమాట. మార్కెటింగ్ ఎవరి స్కిల్స్ వాళ్ళవి. మా ప్రోడక్ట్ అనేది బ్రాండెడ్, చాలా ఆర్గానిక్, దీనికి చెప్పే రీతిలో చెప్పాలి కాబట్టి మేము ఇలా చెప్తున్నాము. సో మార్కెటింగ్ ప్రతి ఒక్కరు మార్కెటింగ్ చేయొచ్చు. ఇది ఏంటంటే మార్కెటింగ్ చేస్తూ జనాలకి ఒక మంచి పని, ఒక మంచి ఉపాధి కల్పిస్తున్నాం, జనాలకి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, ఆహారాన్ని అందిస్తున్నాం. దీంట్లో తప్పేముంది, తెలుసుకోకుండా అందరూ చేసిందేంటి, నువ్వు చేసిందేంటి, చేసేది ఇంకొకటి అంటున్నారు. మార్కెటింగ్ చేయడం తప్పేం కాదు. సో ఇంకొకటి, వ్యవసాయం చేయడం వల్ల మనం అచ్చలమే కాదు. ఇప్పుడు మీరు బయట ఏమైనా జాబ్ చేసిందంటే, మీరు జాబ్ చేస్తే జనాలు వచ్చమే బతుకుతారు. కానీ వ్యవసాయం చేయడం వల్ల మానవులు జీవకోటి రాశి అందరూ కూడా బతకొచ్చు. కీటకాలు, బాతులు, కొంగలు, కప్పలు, జీవకోటి రాశి మొత్తానికి వ్యవసాయం వేసినవంటే నీకు పూలు పచ్చగా కనిపిస్తే కీటకాలు ఎన్నో వచ్చి బతుకుతాయి అక్కడ. సో సీతాకోక చిలుకలు అయితే ఎంత బాగుంటది, నేచర్ చాలా చాలా అంటే చాలా బాగుంటది కదా. సో అట్లాగే భూమిలో ఈ వ్యవసాయాన్ని
కొట్టి కొట్టి భూమిని మొత్తం నాశనం చేస్తున్నాం. ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాం? అరే మన అమ్మని ఎవరినైనా హింసిస్తే మనం గమ్ముకుంటామా? మన అమ్మని ఎవరైనా హింసిస్తే మనం గమ్ముకుంటామా? ఎందుకు గమ్ముకుంటాం? మన ఫ్రెండ్ని ఎవరైనా ఏమంటేనే కాముకుంటాం. అట్లాంటిది ఇంతమందిని పాలిస్తుంది, ఇంతమందికి ఆహారాన్ని ఇస్తుంది, ఇంతమందిని పోషిస్తుంది భూమాత. భూమాతని మనం కాపాడుకోవాలి కదా, ప్రకృతిని మనం కాపాడుకోవాలి కదా. ప్రకృతికి మనం ఏమిస్తే ప్రకృతి మనకు అది ఇస్తుంది. మనం ప్రకృతిలో ఉండే గ్యాసు, నీళ్లు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మన మీదకి కరోనా రూపంలో ఇంకా ఏదంటే అది ఇన్ని రూపాల్లో, భూకంపం రూపంలో రావచ్చు, సునామీ రూపంలో రావచ్చు. మనం ఏం చేస్తాం? అరే సంపాదిస్తారు, అందరు సంపాదిస్తూ ఉన్నారు. నువ్వు ఎంత సంపాదించినా ప్రకృతి నీ వైపుకు వస్తే నువ్వేం చేస్తావు? కొన్ని కోట్లు ఉన్నాయి, కొన్ని చాలా పెద్ద ఇల్లు కడతాం, ఒకసారిగా సునామీ వస్తుంది, పోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? కొంచెం అంతో ఇంత తెలుసుకున్న నాలెడ్జ్ వేరే వాళ్ళకి చెప్పండి, మంచిగా బతకమని చెప్పండి, ఒక మంచి నలుగురికి షేర్ చేయండి.